హలో అండి. ఈరోజు పుదీనాకు నిల్వ పచ్చడి. ముందుగా పుదీనాకుని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అంతా పోయాక నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 15 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును కూడా వేడి నీటిలో ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కంపల్సరీగా వేడి నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ మెంతి పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడరు, 1/2 స్పూను ఆవాల పౌడర్ కూడా వేసానండి. రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా చూసి ఎక్కువ పులుపు ఇష్టపడేవాళ్ళు మొత్తం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం సగం వేసుకొని మిగతా సగం వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసానండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పౌడర్లా పట్టుకొని పుదీనాకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టి ఇందులోకి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఆ తాలింపు వేసుకుంటే ఎంతో రుచిగా నిల్వ ఉండే పుదీనాకు పచ్చడి రెసిపీ రెడీ.